రాస్తున్న వాళ్ళు, రాయబోతున్న వాళ్ళు నెక్స్ట్ అప్కమింగ్ అక్యురసీ మెయింటైన్ చేయకపోతే మనం ఎగ్జామ్ రాసి వేస్ట్. హలో, వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. లాస్ట్ 3 days నుంచి మనకు అప్డేట్స్ వచ్చాయి రైల్వే నుంచి. వాటికి సంబంధించిన వీడియోని ఏమేమి అప్డేట్స్, ఆర్ఆర్బి సికింద్రాబాద్ సిబిటి క్వాలిఫై అయిన వాళ్ళ పీఈటీ డేట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ అప్డేట్ అది. సెకండ్ అప్డేట్ వచ్చి ఆర్ఆర్బి టెక్నీషియన్ జోన్ వైజ్ వేకెన్సీస్ అప్లై చేసింటారు కదా, ఎంతమంది అప్లికేషన్స్ వెళ్ళారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక నోటీసెస్ అయితే రిలీజ్ చేస్తారు. అదొక సెకండ్ అప్డేట్. థర్డ్ అప్డేట్ వచ్చి మనకి గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, పేపర్ లెవెల్ ఏంది, దానికి సంబంధించిన పూర్తి వీడియో ఒక 10 minutes లోపల కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అసలైన టాపిక్లోకి వెళ్దాం. సో ఆర్ఆర్బి గ్రూప్ డి పెట్ మనకి వాళ్ళ డేట్స్ వచ్చి నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పీడిఎఫ్లో నేను సెండ్ చేసి వచ్చాను. వెళ్ళి ఒకసారి చూసుకోండి. ఇది కూడా లింక్ డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, ఒకసారి చూసుకోండి నీట్గా. సో ఫస్ట్ చూడండి, ఎవరైతే సిబిటి క్వాలిఫై అంటారో వాళ్ళకి ఇంకా టైం ఉంది. పీఈటీ వాళ్ళకి ఒక్కసారి చూడండి, మీకు షెడ్యూల్ ఎప్పుడు ఇచ్చారంటే ఆర్ఆర్బి సికింద్రాబాద్ గురించి పీఈటీ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందని ఎక్కడ చెప్పట్లేదు ఎవరు. సో మనం చెప్దాం అట్లీస్ట్ అని వీడియో చేద్దామనే ఉద్దేశంతోనే చేస్తున్నా. చూడండి ఒకసారి, ఎప్పటి నుంచి అంటే నెక్స్ట్ మంత్ 8th నుంచి స్టార్ట్ అవుతుంది. 8th, నెక్స్ట్ 9th, 10th ఇచ్చేస్తాడు. ఈ 3 daysలో గ్రూప్ డి పీఈటీ ఏది సికింద్రాబాద్ జోన్. ఓకేనా అండి? షెడ్యూల్ అయితే ఇది ఇచ్చారు నెక్స్ట్ మంత్. ఒక చిన్న క్లారిటీ, చాలామంది మళ్ళీ నన్ను క్వశ్చన్స్ వేస్తారనమాట. సార్ నేను బార్డర్ మార్క్లో ఉన్నాను, నేను పీఈటీకి పోవాలా వద్దా, ఎట్లా సార్ ఇది సిచ్యువేషన్ ఏంటంటే, నేను ఒక వీడియో కూడా చేసి ఉంచా. మీకు 0.001 ఛాన్స్ ఉన్నా పీఈటీకి వెళ్ళండి. ఏ టైంలో ఏం జరుగుతుందో అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మీకు ఒక ఛాన్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 75 కట్ ఆఫ్ ఎగ్జాక్ట్గా క్లియర్ చేశారనుకోండి, ఒక 2 or 5 marks ఎక్స్ట్రా ఉన్నా మీరు వెళ్ళిపోండి పీఈటీకి, తర్వాత చూసుకోవచ్చు. ఇంకా ప్రాక్టీస్ చేయని వాళ్ళు కానీ ఒక చిన్న క్లారిటీ ఇస్తా, ఈ గ్రూప్ డి ఎగ్జామినేషన్ పీఈటీ క్వాలిఫై కావాలంటే మినిమం 3 months అయినా ప్రాక్టీస్ ఉండాలి. ఇంకా మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఎవరికైతే కావాలనుకున్న వాళ్ళు, నేను పీఈటీ క్వాలిఫై కావాలా, ఫైనల్ వరకు వెళ్ళాలనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ట్రై చేయండి. ఇంకా 1 month టైం ఉంది. అంటే ఈరోజు 7th అనుకుంటా. ఇంకా ఒక ఎగ్జాక్ట్గా 1 month టైం ఇచ్చాడు వాడు. అంటే సికింద్రాబాద్ కొద్దిగా సింపుల్గా చెప్పాలంటే కొద్దిగా అదృష్టమని నేను చెప్తాను. చాలామంది కంప్లీట్ అయిపోతే బాగుంటుంది. చెన్నై కంప్లీట్ అయిపోయింది, చాలా జోన్స్ కూడా రిలీజ్ చేసేస్తారు పీఈటీ గురించి. ఓకే, లేని కామెంట్స్ ఏం అవసరం లేదు. మీకు జస్ట్ ఒక 5 marks ఎక్స్ట్రా ఉన్నా ఫస్ట్ పీఈటీకి వెళ్ళిన తర్వాత, అంటే నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏమంటే నేను పోవాలా వద్దా అనే డైలమాలో ఉండే వాళ్ళకి చెప్తున్నాను నేను. ఫస్ట్ పీఈటీకి వెళ్ళండి, తర్వాత చూసుకుందాం ఏదైనా. మీరు క్వాలిఫై సిబిటీ క్వాలిఫై అయితే ఫస్ట్ వెళ్ళండి, తర్వాత ఆలోచించద్దు. నెక్స్ట్ వన్, ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3. దీనికి సంబంధించిన నోటీసెస్ కూడా ఒక 2 days బ్యాక్ ఏమో రిలీజ్ చేశారనమాట. అవి ఏమేమంటే చూడండి, అప్లికేషన్స్ చూడండి. చాలా ఈసారి అయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 అంటే ఓన్లీ అప్ టు 1 lakh members ఏమో అప్లై చేస్తారు. అంటే నేను రఫ్గా చెప్తున్నా. లీస్ట్ జోన్ ఏదంటే తక్కువ జోన్ అప్లై చేసింది ఇది, చాలా తక్కువ అంటే భువనేశ్వర్ అప్లై చేస్తా. ఒక నిమిషం, 1000 లోపల ఉండేవి ఏమున్నాయి, మన సికింద్రాబాదే 1000 లోపలే అప్లై చేస్తారు పోస్టులకి. సెకండ్ వచ్చి భువనేశ్వర్. అంటే పోస్టులు తక్కువ ఉండే చోట నేను చెప్తున్నా. కోల్కతా ఇంకా తక్కువ ఉన్నాయి, జీరోస్ ఉన్నాయి కదా. సో కోల్కతా అయితే 263 members అయితే అప్లై చేస్తారనమాట. సో ఇది కూడా నేను డిస్క్రిప్షన్ అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేసి ఉంటే వెళ్ళి చూసుకోండి. ఈసారి టెక్నీషియన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గోల్డెన్ ఛాన్స్ అండి. అప్లికేషన్స్ అయితే 7,35,440. ఓకే, ఈ అప్లికేషన్స్ వచ్చాయి. ఈసారి టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి మంచి ఛాన్స్.
మీరు అస్సలు వదలొద్దండి. అంటే గ్రేడ్ 1 కూడా అంటే ఇద్దరు చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంది ఈసారి. ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 చేసింటారో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా మోస్ట్లీ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందో కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఆగస్టు 21 వరకు గ్రూప్ డి జరుగుతుంది. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లోపల ఎగ్జామినేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 మధ్యలో ఏఎల్పి కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఒక్కసారి చూసుకోండి. ఓకేనా అండి? ఇది ఏఎల్పి టెక్నీషియన్కి గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఇన్ఫర్మేషన్. ఇప్పుడు గ్రూప్ డి రాస్తున్న వాళ్ళు బాగా వినండి. ఇప్పుడు ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి ఒక 5 minutes మాట్లాడతాను. సో చాలామంది రివ్యూలు చూస్తున్నాను. నేను కూడా రివ్యూ చెప్పాను. డైరెక్ట్గా ఉండే మాట మాట్లాడతాను చూడండి. మీకు ఈరోజు చెప్పిన రివ్యూ రేపు రావచ్చు, రాకపోవచ్చు. అదే ఫాలో అయిపోయి మీరు రివ్యూలు చూసుకుంటా, నేను ఎక్కువ లెంత్ కూడా ఉండదు, నా టైమింగ్ కూడా చెప్తాను చూడండి. మోస్ట్లీ 10 minutes లోపే ఉంది రివ్యూ. ఎందుకు అంత లెంత్ పెంచట్లేదంటే మీ టైం వేస్ట్ చేయకూడదని నేను పెంచట్లేదు. అన్నీ డిస్కస్ చేసుకుంటా, అది చేసుకుంటా. అంత సోది వీడియోలు నేను చేయనండి. నేను రివ్యూల పైన ఇప్పుడు ఈరోజు ఒక క్లాస్ పెట్టా, ట్రిగ్నోమెట్రీ. సింపుల్గా చెప్తాను చూడండి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 to 20 మెంబర్స్ చూసింటారని నేనైతే అనుకుంటున్నా. సార్ నా ఉద్దేశం ఏంది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే అట్లీస్ట్ ఒక 10 మార్క్స్ అయినా మీకు వస్తుంది కదా, ఆ ఉద్దేశంతో చేసింటానండి నేను. గట్టిగా మాట్లాడితే చాలామంది వ్యూస్ కోసము ఇవన్నీ చేస్తాం. నేను అలాంటి పర్సన్ కాదు. ఇంకొకటి ఏమంటే, ఎవరైనా యూట్యూబ్ నడిపేది వ్యూవర్షిప్ కోసమే కదా. తిక్క వీడియోస్ అయితే నేను చేయను. వ్యూవర్షిప్ తెచ్చుకోవచ్చు, కానీ నేను చేయను అలాంటివి. నాకు నచ్చితేనే, కంటెంట్ బాగుంటేనే చేస్తాను. నా బాధ ఏమంటే, కంటెంట్ ఇచ్చిన వీడియోస్కి అంటే ఏది, ఇప్పుడు ఒక క్లాస్ చెప్పింటాను, దానికి పట్టమని ఒక 50 మంది కూడా చూసింటారు. ఇప్పుడు ఇలాంటి సోది వీడియోస్ అయితే ఆటోమేటిక్గా అన్నీ చూస్తారు. ఇదే నా ప్రాబ్లం కూడా అదే. కట్ ఆఫ్ల వీడియోలు చూసుకోండి, చాలా వస్తుంది. సో వేరే టాపిక్లోకి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు మళ్ళీ చూడండి. సో గ్రూప్ డి ఎవరైతే ఇప్పుడు రాయబోతున్న వాళ్ళు, ఆల్రెడీ రాసిన వాళ్ళు డిసప్పాయింట్ ఏం అవసరం లేదు. గ్రూప్ డి ఎగ్జామినేషన్ పేపర్ లెవెల్ ఎలా ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నీట్గా మాట్లాడుతాను. ఒక్కసారి చూడండి. పేపర్ లెవెల్ ఆల్మోస్ట్ ఆల్ మీడియం రేంజ్లో ఉంది, అంటే మోడరేట్. ఇందులో మిమ్మల్ని తొక్కుతున్న టాపిక్ ఏది అంటే, మిమ్మల్ని డిఫికల్టీగా ఫీల్ అయ్యే టాపిక్ ఏదో చెప్తాను చూడండి. ఫస్ట్ టాపిక్ కరెంట్ అఫైర్స్, సెకండ్ వన్ జనరల్ సైన్స్, థర్డ్ వన్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఆర్ మ్యాథమెటిక్స్. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ చుక్కలు చూపిస్తున్నాడు. అంటే ఎవరైతే ప్యూర్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు చేయగలరు. నార్మల్గా 10th క్లాస్ స్టూడెంట్స్ అప్రెంటిస్షిప్ చేసింటారు, వాళ్ళకైతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నా సజెషన్ ఏమంటే, ఎవరైతే అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు కూడా చూడండి, ఇది మీకు ఎన్ని వస్తే అన్ని పెట్టి లేసరండి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పేపర్ లెవెల్ అనేది హార్డ్ ఉందనుకోండి, నేను చెప్తున్నా, ఆల్మోస్ట్ ఆల్ 75 నుంచి 85 లోపల పోతూ ఉన్నాయి ఏవి అటెంప్ట్స్ మాత్రమే. ఇదే ఫైనల్ మార్క్స్ కాదు. ఇక్కడ గుడ్ అటెంప్ట్స్ ఎంత పోతున్నాయి, 75 to 85. అందరికీ 75 to 85 అక్యురసీ మెయింటైన్ చేసేవాడికి ఇవి మాట్లాడుస్తుంది. అక్యురసీ మెయింటైన్ చేయండి. ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. మీరు అక్యురసీ మెయింటైన్ చేయకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్తాను చూడండి. మీకు తెలిసినవే అటెంప్ట్ చేయమని చెప్తున్నాను చాలామంది. తెలియని నువ్వు అటెంప్ట్ చేస్తే పోవడమే. సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక 80 నుంచి 85 మార్క్స్లో అటెంప్ట్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ 80 చేసిన పర్సన్ 18 మార్క్స్ రాంగ్ పోయింటాయి అంటే, ఇతనికి వచ్చిన రా మార్క్స్ ఏమి 62. 62లో మళ్ళీ 3 పోతాయి కదా. ఎంత వచ్చిన రా మార్క్స్ 59. 59లో రీసెంట్గా చూసిన ప్రకారం హార్డ్ పేపర్స్కి అయితే ఆల్మోస్ట్ అలా లాస్ట్ టైం అయితే 5 మార్క్స్ నుంచి 10 మార్క్స్లో ప్లాట్ చేస్తారు. మీరు షిఫ్ట్ ఇదే మీకు తెలిసినవే 62నే అటెంప్ట్ చేసేస్తే మీకు నార్మలైజేషన్ మార్క్స్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా. మేము ఇదే చెప్పేది. ఎవడైతే అక్యురసీ మెయింటెనెన్స్ లేకోకుండా గుడ్ అటెంప్ట్స్ చేయకోకుండా
వచ్చేసారంటే ఎత్తిపోయినట్లే, ఎగ్జామ్ రాసి వేస్ట్ సింపుల్గా. ఓకేనా అండి, సింపుల్గా చెప్తున్నాను, నీకు ఎన్ని వస్తాయని అటెంప్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పేపర్ చూసుకుంటే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్ అన్నాం కదా ఇక్కడ. సో టోటల్ 25 క్వశ్చన్స్, నీకు 20 వస్తే 20నే అటెంప్ట్ చేయి, మిగతా రాను ఎందుకు టచ్ చేసేకి వెళ్తావు. సెకండ్ వన్ రీజనింగ్ అయితే అందరూ చేస్తున్నారు, దీంట్లో పజిల్స్ కొద్దిగా డిఫికల్టీ ఉన్నాయి. సో 30లో మినిమం నా ఎక్స్పెక్టేషన్ 25 to 29 లోపల, 1-2 నో ప్రాబ్లం. ఇక్కడే చూసుకోండి. నెక్స్ట్ జనరల్ సైన్స్లో 25 క్వశ్చన్స్లో నీకు 18 లోపల తెలిస్తే 15 తెలిస్తే 15 రాయి, అంటే 18 తెలిస్తే 18 రాయి, 20 తెలిస్తే 20 అటెంప్ట్ చేయి. అంతేగాని నాకు వచ్చులే అని చెప్పేసి ఓకే. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా నీకు ఎన్ని వస్తే అన్ని అటెంప్ట్ చేసే ట్రై చేయండి. జనరల్ అవేర్నెస్ అయితే 20 ఉంటాయి. ఈ 20లో నువ్వు 10 to 12 పెట్టొచ్చినావంటే ఇంక నువ్వు ఆటోమేటిక్గా గుడ్లోనే ఉన్నావు, అంటే బాగా ప్రిపరేషన్లోనే ఉన్నట్టే. ఇదంతా ఎవరికి వర్తిస్తుంది? ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి. ప్రిపేర్ అవ్వని వాళ్ళకి కాదు, ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి ఇదన్నీ వర్తిస్తాయి. ఓకేనా అండి? సో ఇది వీడియో. నా సజెషన్ ఏమంటే అక్యురసీ, గ్రూప్ డి ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళు, రాయబోతున్న వాళ్ళు, నెక్స్ట్ అప్కమింగ్ అక్యురసీ మెయింటైన్ చేయకపోతే మనం ఎగ్జామ్ రాసి వేస్ట్. సింపుల్గా ఇది మీరు డిసైడ్ కానీ మైండ్ సెట్గా ముందే. అక్యురసీనే మిమ్మల్ని బయటికి వేసేది. సార్ మరి ఎట్లా అంటే పేపర్ లెవెల్ బట్టి ఆ సిచ్యువేషన్. పేపర్ ఈజీ, ఇప్పుడు మీకు ఈజీ అయితే పక్కనోడికి కూడా ఈజీనే కదా, మీకు టఫ్ అయితే పక్కనోడికి కూడా టఫే కదా. అట్లని మీరు ఎందుకు ఫీల్ వాడన్ని పెట్టినాడు వీడిని పెట్టినాడు ఇవన్నీ మనకు వద్దు. ముందుగా హ్యాపీగా ప్రిపరేషన్ చేసి నీట్గా మాక్ ఎగ్జామ్స్ ఇవ్వండి. మాక్ ఎగ్జామ్స్ కూడా చెప్తున్నాను, టెక్స్ట్ బుక్లో సేమ్ ప్యాటర్న్ పెట్టేస్తుండే ఎగ్జామినేషన్, వెళ్ళి ఒకసారి నీట్గా చూడండి. సేమ్ ఎగ్జామ్ డే స్పెషల్ అని చెప్పేసి నీట్గా సేమ్ అదే ప్యాటర్నే వస్తుంది, ఒక్కసారి చూసుకోండి వెళ్ళి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ ఇస్తాను ఇలాంటి అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.